హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరాజయం చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి పురోగమనం చెందడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి విశ్లేషకులు అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే విధంగా ఆలోచించేసింది. అంతా మరీ పరాజయం చెందిన తర్వాత పుంజుకోవడానికి టైం పడుతుందని అనుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ పార్టీకి సంబంధించినటువంటి వారిని అణిచివేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీల మీద కానీ ఒక రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. దీని మీద కూడా ప్రజలందరూ పెదవి విరుస్తూనే ఉన్నారు. అంటే కొంతమంది ఆ పార్టీకి కరుడుగట్టిన ఫ్యాన్స్ అంటే అభిమానులు తప్పితే న్యూట్రల్గా ఉండే అభిమానులు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం మీద గురుగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అధికారంలోకి రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నింటినీ తొంగలోకి తెక్కి ఈ ప్రభుత్వం మన జోబీలు ఎలా నింపుకోవాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ప్రతినిధులు ఆలోచిస్తుండడంతో ప్రజలలో ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఉంటే మనకు ఆ పథకం పైసలు వచ్చేవి, ఈ పథకం పైసలు వచ్చేవి అని చెప్పేసి ఒక చర్చ అయితే ప్రజలలో వచ్చిందని చెప్పుకోవాలి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది 100% కరెక్ట్. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని ప్రజాప్రతినిధులకు కూడా ఒక స్పష్టత వచ్చింది. ఈరోజు కనుక మనం ఆవేశపడి వైఎస్ఆర్సీపీ పార్టీ వారి మీద కనుక కక్షపూరిత చర్యలకు పాల్పడితే రేపటి రోజున అధికారం కనుక కోల్పోతే మనకు కూడా అదే పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటనే ఉద్దేశంతో ఒకంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు, సైలెంట్గానే ఉంటున్నారు అనే మరొక వర్గం కూడా తెలుగుదేశం పార్టీలో వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఆవేశంతో కనుక వారి మీదకి వెళ్తే రేపటి రోజున మన మీదకి రారని గ్యారంటీ ఏంటి అనే ఉద్దేశంతో ఒకంత కింద స్థాయి కార్యకర్తలు ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తెస్తున్నప్పటికీ కొంచెం వారిని మాత్రం నెమ్మదిపరుస్తున్నారని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం అయితే మనకుంది. అయితే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా కానీ, ఎల్లో మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా కక్షపూరితమైన చర్యలు రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఇంకా అభాసుపాలు చేయాలని చూస్తూ ఉన్నప్పటికీ అభాసుపాలు చేయడంలోనే ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లో అభాసుపాలని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పలే. ఎందుకంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన మొదటిసారిగా పులివెందులు వెళ్ళినప్పుడు ఆ కార్యకర్తల్లో నైరాశ్యం ఉంది కానీ ఉత్సాహం అయితే లేదని చెప్పుకోవాలి. కానీ గత 3-4 రోజుల క్రితం పులివెందులకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా కూడా పూర్తిగా యాక్టివేట్ అయిందనే చెప్పొచ్చు. ప్రతి విషయం మీద ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగుతూ ఉంది. అలాగే నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది ఇంకా బయటికి రాకపోయినప్పటికీ చాలామంది నాయకులు కూడా బయటకు వచ్చి ప్రజల కోసం పోరాడుతూ ఉన్న సంగతి మాత్రం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన 6-7 నెలల్లోనే పూర్తిగా ప్రజలలో మాత్రం వారికి నమ్మకం కోల్పోయిందనే చెప్పాలి. ఎందుకనంటే వీరిచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఇక జీవితంలో నెరవేరుస్తారు లేదో అనే ఆశ కూడా ప్రజలలో పోయింది. అది ఒకటి. గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఖచ్చితంగా డబుల్ ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్ని తొంగలో తొక్కారు. వాటితో పాటుగా 2024 సార్వత్రిక ఎన్నిక క్యాంపెయిన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అది 32,000 మంది అమ్మాయిల మిస్సింగ్ గురించి కానీ, విశాఖపట్నానికి డ్రగ్స్ తెప్పించారనే విషయం కానీ, తిరుపతి లడ్డు వ్యవహారం కానీ, వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడకు వచ్చిన నగరంలో 2 లక్షల మందిని చంపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశాడనే ఇది ఒక రూమర్ కానీ, ఇటువంటి వాటి మీద అనేక విధాలుగా 15 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పి ఇవన్నీ కూడా మళ్ళీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఇవన్నీ తప్పని వారి నోటితో వారే చెప్పడంతో ప్రజలు మాత్రం ఇప్పుడు అయ్యో జగన్మోహన్ రెడ్డి కాదు ఓడిపోయింది, మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి మన నోటికాడ కూడు మనమే తీసుకున్నాం కదా అనే బాధ మాత్రం ప్రజల్లో ఏర్పడిందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పటి వరకు
ఏదైనా ఒక కార్యక్రమం జరగలేదు కాబట్టి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వారి ధర్నాలు తెలియజేయలేదు. కానీ ఇప్పుడిప్పుడే అంగన్వాడీ కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగుల దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్ల దగ్గర నుంచి శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఎలక్షన్ టైంలో ప్రచారం చేసిన ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మెట్టలకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్కు ఖనిజాలు ఇవ్వండి అని చెప్పి అడిగారే కానీ మనకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మీరు ఆదుకొని దానికి ఖనిజాలు కనుక సహాయం చేయగలిగితే ఇది దేశంలోనే నెంబర్ 1గా వస్తుంది, దానిని ఆ ప్లాంట్ ఉద్యోగులు ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడగకుండా వారికి సపరేట్గా ప్రైవేట్ పరంగా నిర్మిస్తున్నటువంటి ఒక స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు అడిగారు అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కూడా వీరికి ఎంత చిత్తశుద్ధి ఉందో అని చెప్పేసి అది కూడా విశాఖపట్నం ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి తప్పితే కరుడు కట్టిన అభిమానులకు తప్పితే మిగతా ప్రజలకు కానీ అభిమానులకు కానీ అందరికీ అర్థమైపోయింది ఈ కూటమి ప్రభుత్వం మనల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోలేదనే విషయం తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ప్రజలు లక్షలాది మంది వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ ఉన్నారు. ఇదే విధంగా ఉంటే కనుక గత 6 నెలలు కనుక జరిగితే రాబోయే 6 నెలల్లో కనుక ఇలాగే జరిగితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరింత గడ్డు కాలమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ ఏది కార్యక్రమం చేయాలన్నా ఏ సంక్షేమ పథకం ప్రజలకు ఇవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి వల్లనే మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పడం మాత్రం బాధాకరం. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పేసి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు పెట్టి అనౌన్స్ చేసుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం ఇంతకంటే చేతకానితనం ఇంకోటి ఉందా అని చెప్పేసి విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుందా, లేదంటే ఇలాగే ఈ 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ పబ్బం కడుపుకొని బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.